వెల్కమ్ టు గో క్యాప్చర్. ఈ రోజు హైదరాబాద్ దగ్గరలోనే ఉన్న ఒక అద్భుత దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఆ కొండ మీదనే అద్భుత దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని అయితే గట్టు మైసమ్మ ఆలయం అని అంటారు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. మెట్లదారి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అయితే మనం చూస్తుంటే లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక గుడి కనిపిస్తుంది. గట్టు మీద ఉండడం వల్ల ఈ గుడిని గట్టు మైసమ్మ గుడి అని అంటారు. అలాగే ఈ ప్రాంతానికి కూడా ఈ గుడి వల్ల గట్కేసర్ అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. గుడి లోపలికి వెళ్ళగానే ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఒక చిన్న గట్టు అయితే ఉంటుంది. దీని లోపల ఒక దీపం అయితే ఉంటుందంట. ఆ దీపాన్ని మొక్కుకొని మనం ఏ కోరిక కోరినా అది నెరవేరుతుందని ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం. సో సంతానం లేని వారు గాని, పెళ్లి కాని వారు గాని ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఆ కోరికలు తీరుతాయని ఇక్కడ గొప్ప విశ్వాసం అయితే ఉంది. ఈ ఆలయానికి అయితే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉందని చెప్తుంటారు. అయితే 8 సంవత్సరాల క్రితం ఆ విగ్రహాన్ని దొంగలు పడి దాన్ని ధ్వంసం చేశారంట. ఆ తర్వాత దేవతా రూపాన్ని చెక్కించుకొని పూజలు చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడి గోడల మీద అమ్మవారి రూపాలను చాలా అందంగా చిత్రీకరించారు. ఈ ఆలయాన్ని అయితే సందర్శించుకున్న తర్వాత ఇది ఒక కొండ పైన ప్రధాన ఆలయం అయితే ఉంటుంది. మనం ఇదిగో మెట్ల మార్గం ద్వారా ప్రధాన ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే అప్పట్లో గోల్కొండకు సంబంధించిన పటేల్ కుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించిందని చెప్తుంటారు. ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా అమ్మవారి రూపాన్ని రాతి పైన అయితే చిత్రీకరించారు. ఇలా వెళ్తే స్వయంభూ అమ్మవారి ఆలయాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఏటా బోనాల జాతర, గట్టుమైసమ్మ జాతర చాలా ఘనంగా చేస్తారు. చూస్తున్నారుగా, ఇదే ప్రధాన ఆలయం. అయితే ఇక్కడ అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలోనే కొలుస్తారంట. ఇక్కడ మీరు గమనిస్తే అమ్మవారి రూపాన్ని ప్రతి రాతి మీద చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మన హైదరాబాద్ దేవాలయాల్లో ఈ దేవాలయం చాలా పవర్ఫుల్ అని చెప్తుంటారు. ఈ ఆలయం హైదరాబాద్ కి 25 కిలోమీటర్లోనే గట్కేసర్ దగ్గర వరంగల్ వెళ్లే హైవే పక్కనే ఉంటుంది. ఇక్కడ చూడండి, అమ్మవారి ప్రతిరూపం అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడి ప్రధాన ఆలయంలో ఇక్కడ అమ్మవారి పాదరక్షణలు అయితే మీరు చూస్తున్నారు. అలానే అమ్మవారి రూపాన్ని ఒకసారి చూడండి. ప్రధాన ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత దాని పక్కకే ఒక సొరంగ మార్గం అయితే కనిపిస్తుంది. ఈ మార్గం ద్వారా వెళ్తే అమ్మవారి విగ్రహాలను అయితే మీరు చూడొచ్చు. అమ్మవారి విగ్రహాలు చూడండి, సొరంగ మార్గం ఎలా ఉందో. ఇలాగే వెళ్తే 2 విగ్రహాలను ప్రతిష్ఠించారు. మొదటిది మనకి మొదట్లో చూసాము, తర్వాత ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే మనం గమనించవచ్చు. ఈ గట్టు మైసమ్మ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సందర్శిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంత గొప్ప ఆలయాన్ని ఎక్కువ మందికి తెలియచేయడానికి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో చేయండి.